హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. సో ఈరోజు అయితే సిరీస్ డే 3 అనమాట. సో డే 3 సిరీస్లో మనం హెల్దీ సిరీస్ అయితే చేస్తున్నాం కదా. సో డే 3లో ఈరోజు అయితే బనానా ప్యాన్ కేక్స్ అనమాట. హెల్దీగా అది కూడా బనానా ప్యాన్ కేక్స్ రెగ్యులర్ వేలో కాకుండా హెల్దీ వేలో అయితే మనం చేసుకుందాము. సో పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్గా కూడా లేదా స్నాక్స్ బాక్స్లో, సో ఇలా మనము లంచ్ బాక్స్లో కూడా ఒక వన్ డే అయితే ఇలా పెట్టండి వీక్లీ వన్స్, ఎందుకంటే ఇది చాలా హెల్దీ కాబట్టి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్ యాడ్ చేయకుండా ప్యాన్ కేక్స్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం. సో ఈ ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి నేనైతే బనానాస్, సుగంధాలు ఉంటాయి కదా, అందరికి ఐడియానే ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినే బనానాస్ ఉంటాయి కదా, సో ఆ బనానాస్ అయితే తీసుకున్నాను. సో అవైతే పీసెస్గా కట్ చేసి మనము మిక్సీలో పేస్ట్ అయితే కొట్టుకోవాలి. తర్వాత అయితే మనము నేనైతే ఫోర్ సుగంధాలు అయితే తీసుకున్నా. దానికైతే మనము ఒక 4 స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి తీసుకొని, అలాగే దాంట్లో ఎగ్ అయితే వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత మనం ఈ బనానా ప్యూరీని అంతా అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, దీంట్లో వెనిలా ఎసెన్స్ అంటే ఫ్లేవర్ కోసం మాత్రమే. సో మీరు ఫ్లేవర్స్ ఏం అవసరం లేదు, మేము హెల్దీగా చేసుకుంటాము అంటే స్కిప్ చేసేయండి. ఇదేమి పర్టికులర్గా అయితే ఏం కాదు, స్మెల్ కోసం అంతే. సో నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ అయితే ఫ్లేవర్ ఉంటే మా ఇంట్లో అది వేసుకున్నాను. తర్వాత కొంచెం అయితే బేకింగ్ సోడా అండ్ వంట సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కొంచెం అయితే నేను యాడ్ చేశాను. సో లాస్ట్లో అయితే మనము హనీ అయితే అయిపోయాకైనా వేసుకోవచ్చు. సో పైన వేస్తే పిల్లలు తినరు కదా హనీ. సో అందుకే నేనైతే దీంట్లోనే హనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకేసారి మొత్తం విస్కర్తో అయితే మొత్తం అసలు ఉండలు లేకుండా మంచిగా అయితే ఇలా కలుపుకోవాలి. సో ఇది దోశ పిండిలాగా మరీ అంత పలసగా కలుపుకోవాల్సిన అవసరం లేదు, అంటే గట్టిగా ఉండాలి. ప్యాన్ కేక్స్ కదా, సో మనకి పొంగాలి కాబట్టి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. సో ప్యాన్ మీరు దేని మీద అయితే కాల్చుకుంటారో సో దాని మీద అయితే బటర్ లేదా నెయ్యి లేదా ఆయిల్ వేయొద్దు, ఎందుకంటే మనం హెల్దీ రెసిపీస్ కాబట్టి. సో గీ యాడ్ చేయండి, ఎందుకంటే పిల్లలకి హెల్దీగా గీ అంటే హెల్దీ కాబట్టి. ఒకేసారి 3-4 కూడా, అంటే మనం చేసుకునే ప్యాన్ కేక్ సైజెస్ని బట్టి మనము ఒకేసారి అయితే కాల్చుకోవచ్చు. సో ఇలా లో ఫ్లేమ్లో అయితే పెట్టండి, ఎందుకంటే మా పాపకి ఇలా కలర్ కావాలి, అందుకోసమే నేను ఎక్కువ కలర్ వచ్చేలాగా అయితే కాల్చాను. సో మీరైతే ఇంత కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువగానే. సో ఈ కలర్లో వస్తే చాలన్నమాట. ప్యాన్ కేక్స్ మంచిగా కుక్ అయిపోతాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా బ్రేక్ఫాస్ట్గా మీ పిల్లలకి రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట తిండి మీద. రోజు రెగ్యులర్గా తినే దోశలు లేకుండా ఇలా చేస్తూ ఉండండి. నేనైతే మా రిత్వికాకి అసలు రెగ్యులర్ దోశలు ఇలాంటివి అయితే పెట్టను. సో రోజు ఏదో ఒకటి డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి. సో మీరు డే 1, డే 2 చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి. సో మీకు ఈ సిరీస్ నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ అయితే అస్సలు మర్చిపోకండి. సో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ.